రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. అనర్హత పిటిషన్లో స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది ధర్మాసనం. 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది హైకోర్టు. పార్టీ మారిన దానం కడియం తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది ధర్మాసనం. 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది హైకోర్టు. పార్టీ మారిన దానం కడియం తెల్ల వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పింది. రెడీగా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు సారాంశం ఏంటి? పార్టీ ఫిరాయించిన అటు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి 3 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులు వీళ్లపైన అనర్హత పిటిషన్ వేయాలంటూ అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అలాగే వివేకానంద గౌడ్ వీళ్ళిద్దరు వేసిన పిటిషన్ల పైన 8 రోజుల పాటు విచారణ జరిగింది. ఈ రోజు హైకోర్టు దీనిపైన తీర్పు ఇచ్చింది. సో ఈ రోజు హైకోర్టు చెప్పింది ఏంటంటే 4 వారాల్లోగా ఇటు అసెంబ్లీ స్పీకర్ దీనిపైన చర్యలు తీసుకోవాలి, వీళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అంటూ వీళ్ళ సెక్రటరీకి అంటే అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. సో ఈ 4 వారాల్లోగా ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోకుంటే తిరిగి మళ్ళీ మేమే ఈ కేసు పైన మళ్ళీ సుమోటాగా తీసుకొని మేమే విచారించాల్సి ఉంటుందంటూ కూడా ఈరోజు హైకోర్టు తెలిపింది. సో యాక్చువల్ గా వీళ్ళ 3 ఎమ్మెల్యేలను అటు అనర్హత పిటిషన్ వేయాలంటే యాక్చువల్ గా మార్చిలోనే వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కి ఒక లెటర్ ఇచ్చారు. సో ఈ 3 పార్టీ మారి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కి వెళ్ళారు కాబట్టి వీళ్ళ 3 పైన చర్యలు తీసుకోవాలంటూ మార్చిలో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు స్పీకర్ కార్యాలయానికి. కానీ ఆ తర్వాత 1 మంత్ లోగా వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల హైకోర్టులో పిటిషన్ వేశామంటూ కూడా వీళ్ళు ఏప్రిల్ 5th వీళ్ళు హైకోర్టులో తిరిగి మళ్ళీ ఒక పిటిషన్ వేశారు. సో దానిపైన విచారణ జరిగింది, వాదనలు జరిగాయి. గత నెల 7 తారీఖున హైకోర్టులో వాదనలు కంప్లీట్ అయిపోయాయి. వాదనలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజుకు ఆ తీర్పును రిజర్వ్ చేస్తూ ఈ రోజు అంటే ఆగస్టు 9వ తారీఖున దీనిపైన మేము తీర్పు ప్రకటిస్తామంటూ కూడా హైకోర్టు తెలిపింది. సో దీనిపైన ఈ రోజు తీర్పునిస్తూ కూడా 4 వారాల్లోగా అసెంబ్లీ సెక్రటరీ దీనిపైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన ఈ 3 ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలిపింది. ఒకవేళ ఈ 1 మంత్ లో అంటే 4 వీక్స్ లోకి ఎలాంటి చర్యలు తీసుకోకపోతే దీనిపైన మళ్ళీ సుమోటోగా స్వీకరించి మళ్ళీ దీనిపైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సో యాక్చువల్ గా మొదటగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద దీనిపైన ముందు పిటిషన్ వేశారు హైకోర్టులో. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ ఎంపీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఇటు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి డైరెక్ట్ గా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎంపీ క్యాండిడేట్ గా కూడా పోటీ చేశారు కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించాలంటూ కూడా అతను కూడా ఒక పిటిషన్ వేశారు. సో అప్పుడు హైకోర్టు ఏం చేసింది, ఆల్రెడీ దీనిపైన పిటిషన్ మీద విచారణ నడుస్తుంది కాబట్టి నువ్వు పార్టీ పిటిషన్ గా దానిలోనే ఉండొచ్చు అంటూ కూడా చెప్పింది. సో వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది పిటిషన్లు వేశారు. సో అన్ని పిటిషన్లను కలిపి విచారించింది హైకోర్టు కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించాలంటూ కూడా అతను కూడా ఒక పిటిషన్ వేశారు. సో అప్పుడు హైకోర్టు ఏం చేసింది, ఆల్రెడీ దీనిపైన పిటిషన్ మీద విచారణ నడుస్తుంది కాబట్టి నువ్వు పార్టీ పిటిషన్గా దానిలోనే ఉండొచ్చు అంటూ కూడా తెలిపింది. సో వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది పిటిషన్లు వేశారు. సో అన్ని పిటిషన్లను కలిపి విచారించింది హైకోర్టు. విచారణ చేసిన టైంలో కూడా మొత్తం తెలిపింది ఒకటే. సో వీళ్ళు ముఖ్యంగా ఇటు ఆపోజిషన్ అంటే పిటిషన్ వేసిన వాళ్ళు కోరేది ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. మణిపూర్లో జరిగినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్కి ఒక ఆదేశాలు జారీ చేసింది, మీరు వితిన్ 3 monthsలోగా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు తెలిపింది. కాబట్టి సో వాటిని ఫాలో అవుతూ మీరు కూడా ఇలాంటి చర్యలు ఇవ్వాలంటూ కూడా వీళ్ళు హైకోర్టు తెలిపింది. సో ఇదే కాకుండా హైకోర్టులో గతంలో కూడా ఇతర హైకోర్టులు కూడా ఇట్లే పార్టీ ఫిరాయింపులు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఇటు స్పీకర్ కార్యాలయానికి కూడా గతంలో వివిధ కేసులు అటు చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులు కూడా తీర్పునిచ్చాయి. కాబట్టి వాటిని కూడా ఫాలో అవ్వాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. కానీ ఇటు ఏజీ సుదర్శన్ రెడ్డి మాత్రం ఇది స్పీకర్ పైన జోక్యం చేసుకునే అవకాశం కానీ అధికారం కానీ కోర్టులకు ఉండబోవు. సో స్పీకర్ తీసుకున్న
నిర్ణయం పైన మీరు ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వకూడదంటూ కూడా ఆయన ఏజీ ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాది ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు. సో దీనిపైన విచారణ జరిగింది. లాస్ట్ మంత్ 7th రోజు దీనిపైన వాదనలు ముగించారు. అటు పిటిషనర్ తరపు న్యాయవాది, ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది దీనిపైన వాదనలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజుకు తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు ప్రకటించింది. వితిన్ 1 month అంటే 4 weeks లోగా మీరు చర్యలు తీసుకోవాలంటూ కూడా అసెంబ్లీ కార్యదర్శికి ఈ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి స్పీకర్కు డైరెక్ట్గా ఒక కోర్టు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎట్లాంటి ఆదేశాలు జారీ చేయలేదు కాబట్టి ఇటు స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. వితిన్ మంత్ టైంలో మీరు దీనిపైన చర్యలు తీసుకోండి. ముఖ్యంగా వీళ్ళు మొదట యాక్చువల్గా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు మారినా మొదట పిటిషన్ వేసినప్పుడు వీళ్ళు హైకోర్టులో ఏప్రిల్లో ఎప్పుడైతే పిటిషన్ వేశారో అప్పుడు కేవలం 3 మారారు కాబట్టి భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, అలాగే ఇటు ఖైరతాబాద్ దానం నాగేందర్, అలాగే కడియం శ్రీహరి, స్టేషన్ కన్పూర్. సో వీళ్ళు 3 పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలైంది. అటు బీజేపీ ఎల్పీ నేత ఆయన మహేశ్వర్ రెడ్డి కూడా దానం నాగేందర్ పైన పిటిషన్ వేశాడు. అతను బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. అదే కాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ పిటిషన్ దాఖలు చేశారు. సో అతన్ని హైకోర్టు పార్టీ ఇన్ పర్సన్గా చేర్చింది. ఆల్రెడీ ఈ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది కాబట్టి సేమ్ ఇష్యూ కాబట్టి అతన్ని పార్టీ ఇన్ పర్సన్గా చేర్చి దీనిపైన విచారణ అయితే చేసింది. సో ఇరు తరపున వాదనలు అయిపోయిన తర్వాత ఈ రోజు అయితే తీర్పు ప్రకటించింది. వితిన్ మంత్ టైంలో దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే దీనిపైన మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ మేము దీనిపైన విచారణ చేస్తామని తెలిపింది. సో గతంలో బీఆర్ఎస్ ఎవరైతే పిటిషన్ వేశారో పాడి కౌశిక్ రెడ్డి కానీ వివేకానంద గౌడ్ కానీ వాళ్ళు చెప్పారు. సో హైకోర్టులో ఉండగానే మేము దీనిపైన ఎట్లాంటి చర్యలు లేకపోతే మేము సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పారు. ఇక మరోవైపు మొదటగా మేము స్పీకర్ కార్యాలయానికి మేము కంప్లైంట్ చేశాం, కానీ స్పీకర్ కార్యాలయం 1 month వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టే మేము హైకోర్టుకు వచ్చామంటూ కూడా వాళ్ళు తెలిపారు. సో మొత్తం పైన ఈ పిటిషన్ పైన విచారణ చేసిన తర్వాత ఈ రోజు అయితే తీర్పు ప్రకటించింది. సో ఇప్పుడు 1 month లోగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా హైకోర్టు అనేది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జ్యుడిషియరీ వ్యవస్థ ఆల్రెడీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి స్పీకర్కు డైరెక్ట్గా ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి సో స్పీకర్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఎట్లాంటి చర్యలు ఉంటాయి, సో దీనిపైన ఎట్లాంటి డిసిషన్ ఉండబోతుంది అనే దానిపైన కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. సూర్య.